హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు బాబు డిజిటల్ మీడియా అండి. ఫ్రెండ్స్, కువైట్లోని ఈరోజు కొన్ని ప్రధానమైన వార్తలు చూస్తున్నామంటే, మొదటగా చాలామంది ఖాదీ నుంచి షూన్కి మార్చుకోవడానికి ఆల్రెడీ మేము అప్లై చేసాము, తనాలు తీసుకున్నాము. బట్ ఇంకా మాకు అకామా తగలలేదు, వారం అయిపోయింది, 10 రోజులు చెప్పని చెప్పేసి చాలామంది కంగారు పడుతున్నా అండి. ఫ్రెండ్స్, ఇక్కడ చిన్న విషయం మీరు గమనించగలరు. ఇప్పటికీ వరకు ఖాదీ నుంచి షూన్కి మార్చుకోవడానికి 30,000 మంది దరఖాస్తు చేసుకున్నారండి, అంటే అప్లై చేయడం జరిగింది. అందులో దాదాపు 10,000 మంది అయితే ఫినిష్ అయిపోయింది. ఇంకా 20,000 మంది అయితే అప్లికేషన్స్ అన్నీ కూడా మినిస్ట్రీలో రివైవ్ అంటే వాటిని చెక్ చేస్తున్నారనమాట, అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెప్పేసి. కాబట్టి కొద్దిగా లేట్ అవుతా ఉంది. సో అన్నీ కూడా వాళ్ళు చెక్ చేసి డాక్యుమెంట్ అన్ని ప్రాపర్గా ఉంటే తప్పకుండా మీది ఖాదీ నుంచి షూన్కి మారుతుందండి. కాకపోతే కొద్దిగా టైం పడుతుంది. సో ఎవరు కానీ ఆందోళన చెందవద్దు, కొద్దిగా ఓపిక పట్టండి ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, కువైట్లోని ఇంకో ముఖ్యమైన ఘటన ఏమంటే, కువైట్లో ఒక అజ్నబీ దగ్గర మేము పోలీసులు అని చెప్పేసి 2 నకిలీ పోలీసులు ఆయన దగ్గర ఉన్న 900 దినాలను దోచుకోవడం జరిగిందంటే. ఇంక వీళ్ళకి వెళ్ళామంటే, ఒక అజ్నబీ, ఒక ప్రవాసీయుడు బ్యాంక్ నుంచి డబ్బులు డ్రా చేసుకుని బయట వస్తుంటే అక్కడ కొందరు 2 నకిలీ పోలీసులు అతని దగ్గర వచ్చి, నువ్వు డ్రగ్స్ అమ్ముతున్నావు, సో నీ దగ్గర నువ్వు ఇల్లీగల్గా పనిచేస్తున్నావు అని చెప్పేసి బెదిరించి అతని దగ్గర నుంచి ఉన్న 900 దినాలని దోచుకోవడం జరిగిందండి. సో అతను కొద్దిగా కోలుకొని ఆ షాప్ నుంచి కోలుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయడం అయింది. సో పోలీసులు కేసుని ఫిల్ చేసుకొని దానికి సంబంధించిన వాళ్ళు విచారణ చేస్తున్నారండి. సో ఫ్రెండ్స్, మీరందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఎవరైనా సరే పోలీసులు అని చెప్పి మీ దగ్గర వచ్చి డబ్బులు ఇవ్వండి, అవి ఇవ్వండి అంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు పోలీసులు కాదు. కువైట్లో ఉన్న పోలీసులు ఎప్పుడు కానీ మీ దగ్గర వచ్చి డబ్బులు ఇవ్వండి అని చెప్పేసి అడగరండి. సో ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఎవరైనా సరే మేము డిటెక్టివ్స్ పోలీసులు అని చెప్పేసి మీ దగ్గర డబ్బులు అడిగితే వాళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లో మీరు ఇవ్వవద్దండి. చాకచక్యంగా వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించండి. సో ఫ్రెండ్స్, ఈ విషయం చాలా కేర్ఫుల్గా ఉండండి. సో ఫ్రెండ్స్, కువైట్ ఇంకో కీలకమైన ప్రకటన చేసిందండి. అదేమంటే, కువైట్లో దాదాపు 8,800 ప్రవాసీయులు కువైట్ విడిచి వెళ్ళిపోయారండి. సో మిగిలిన జనాభా లెక్కల్లో అయితే అజ్నబీస్లో దాదాపు ఎక్కువ శాతం మన ఫస్ట్ ఇండియన్స్ ఉన్నారు, సెకండ్ ప్లేస్లో ఈజిప్షియన్స్, థర్డ్ ప్లేస్లో బంగ్లాదేశ్, 4th ప్లేస్లో ఫిలిప్పీన్స్ ఉన్నారు. సో మిగిలిన దాంట్లో శ్రీలంకన్, నేపాలీస్ వాళ్ళు ఉన్నారండి. సో ఇక్కడ దీనికి సంబంధించిన వాళ్ళు జనాభా లెక్కలు తెలియజేశారండి. సో ఫ్రెండ్స్, ఈ రోజు ఇదే కువైట్లోని ముఖ్యాంశాలు అండి. టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్. నమస్తే అండి.